ఓకే గైస్. ఇప్పుడు మీకు బై ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ దానికంటే ముందు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఓకేనా? సో, ఇప్పుడు బై ఎలా చేయాలంటే సింపుల్‌గా బై ఆర్‌పీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. బట్ అయినా కూడా చూపిస్తున్నాను. సో, ఇది లెవెల్ 1 లెవెల్ 1లో కూడా ట్రై చేద్దాం. సో, ఈ విధంగా వస్తుంది కదా! సో, మీరు ఏదైతే ఇన్‌స్టాల్ చేసుకొని ఉన్నారో దానికి సంబంధించిన యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను పేటీఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ రిసీవ్డ్ అయ్యి ఉందంట. ఇంకోటి చూద్దాం. ఇది కూడా సేమే. ₹200 ఇది కూడా సేమ్. సో, లెవెల్ 2లో ట్రై చేస్తాను నేను. సో, లెవెల్ 2లో 250 ఉంది. ఒకసారి ట్రై చేస్తా. చూసుకోవచ్చు. ఇదైతే వర్క్ అయితే అయిందనమాట. సో, ఇక్కడ ఎలా పేమెంట్ చేయాలో క్లియర్‌గా చెప్తాను చూడండి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు పేమెంట్ కనిపిస్తుందా? గో టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీకు టైమింగ్ రన్ అవుతది. సో, ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, డైరెక్ట్ పేటీఎంలోకి తీసుకెళ్ళింది. నేను ఇప్పుడు పే అయితే చేస్తాను గైస్. చూసుకోండి పే అయితే అయిపోయింది. ఓకేనా? సో, పే అయిపోయిన తర్వాత సింపుల్‌గా మీరు చేయాల్సిందేంటంటే ఇక్కడ చెక్ బ్యాలెన్స్ కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేయండి. చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సో, మనం పే చేసింది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి దీన్ని ఒక స్క్రీన్‌షాట్ తీయండి. ఓకేనా? సో, స్క్రీన్‌షాట్ తీసిన తర్వాత రష్ పేలోకైతే ఎళ్ళండి. సో, రష్ పేలోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. చెప్తున్నాను కదా! టైం ఇక్కడ మీరు కన్ఫర్మ్‌గా పాటించాలి. టైం అయిపోయేలోపే మీరు చేయాల్సుంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే క్లిక్ హియర్ టు పేమెంట్ కనిపిస్తుందా? సింపుల్‌గా దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేశాను. వెయిట్ ఫర్ ద రిజల్ట్ అంటుంది. జస్ట్ ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయండి. ఓకే. సో, 2 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళొకసారి దీని మీద క్లిక్ చేస్తున్నాను. చూసుకోవచ్చు. ఆల్రెడీ ప్రాసెసింగ్‌లో ఉందని చూపిస్తుంది. సో, ఇంకోసారి వెయిట్ చేస్తున్నాను. ఒక 2 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ క్లిక్ హియర్ టు ఆఫ్టర్ పేమెంట్ కనిపిస్తుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు యూ ఆర్ ఆల్రెడీ పెయిడ్ అని చూపిస్తుంది కదా! సో, ఇలా వచ్చినప్పుడు సింపుల్‌గా లాక్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సబ్మిట్ మీద క్లిక్ చేసి దీంట్లో క్లిక్ చేసి మీ యొక్క ఇప్పుడు సెలెక్ట్ చేసిన స్క్రీన్‌షాట్ అనేది అప్‌లోడ్ చేయండి. గాయ్స్ మీరు స్క్రీన్‌షాట్ అనేది కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయాలి. రాంగ్ స్క్రీన్‌షాట్ అప్‌లోడ్ చేయకూడదు. ఓకేనా? సో, ఈ విధంగా మీరు స్క్రీన్‌షాట్ అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత సింపుల్‌గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఆల్రెడీ పెయిడ్ అని వచ్చేస్తుంది. సో, కాబట్టి బ్యాక్ చేయండి. ఒకసారి చెక్ చేయండి. 0 ఉండి నాకు చూసుకోవచ్చు. ₹250 అనమాట. చూసారా? సో, చాలా సింపుల్ అనమాట. ఓకేనా? సో, 3 టైమ్స్ నేను చెప్పినట్టు 2 సెకండ్స్ వెయిట్ చేసి 3 టైమ్స్ అందులో మీరు ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అప్పటికి అవ్వకపోతే ఆల్రెడీ పెయిడ్ అని వస్తే అప్పుడు ఒకసారి లాక్ ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఒక లాక్ ఆర్డర్ అయిపోతే ఓకే. వెయిట్ చేయండి. సో, లాక్ ఆర్డర్ అవ్వకపోతే మాత్రం సో, ఆల్రెడీ పే చేసినట్టే కొంచెం వెయిట్ చేస్తే చాలు రిసీవ్ అయితే అయిపోతాయి. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే మీకు డిపాజిట్ చేసే టైంలో ఓకేనా? ఒకటి మీ డిపాజిట్ ఫెయిల్డ్ అయినా కూడా మీ అమౌంట్ మీకు తిరిగి రాదు. ఓకేనా? రెండోది మీరు లాక్ చేయకపోయినా, టైం అనేది కరెక్ట్‌గా పాటించకపోయినా మీ అమౌంట్ మీకు తిరిగి రాదు. ఓకేనా? అండ్ మూడోది మీరొక లాక్ చేసారు. ఓకే. సో, డిపాజిట్ చేసారు, లాక్ చేసారు. అయినా కూడా నాకు రిసీవ్ అవ్వలేదు బ్రో అనుకుంటే దానికైతే ఎవరు బాధ్యులు కారు. సో, మీరే కొంచెం జాగ్రత్తగా నేనెలా చేసానో అలా చేసుకుంటే అంతే. ఓకేనా? సో, దానికి మీరు కస్టమర్ కేర్‌ని కాంటాక్ట్ అయినా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వమంటారు. ఎందుకంటే నా ద్వారా మీరు చేస్తున్నారు కాబట్టి నన్ను కాంటాక్ట్ అవ్వమంటారు. ఓకేనా? సో, మీకు ఒక్క రూపాయి అనేది తిరిగి రాబడదు. ముందే చెప్తున్నాను. ఓకేనా? మీరే మీ అమౌంట్‌కి మీరే సెక్యూరిటీ. మీరే ఏది జరిగినా కూడా రిస్క్ కూడా మీదే. ఓకేనా? సో, కాబట్టి జాగ్రత్తగా జేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరు కూడా హై అమౌంట్స్‌కెళ్ళకండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వీలైతే లెవెల్ 4 అక్కడి వరకే. పెద్ద పెద్ద అమౌంట్‌లు చేయకండి. స్లోగా జేసుకోండి. ఇంక ఇలాంటి వీడియోస్ ఎన్నో తెస్తాను కాబట్టి నో ప్రాబ్లమ్. ఓకేనా? నేను ముందే చెప్తున్నాను. మీరు బై చేసే ప్రాసెస్‌లో అమౌంట్ ఏదైనా లాస్ అయినా కూడా దానికి ఎవ్వరు దీనికి గ్యారంటీ కాదు. మీరు కరెక్ట్‌గా చేసినా కూడా అదొకవేళ ఫెయిల్ అయితే సో, బ్యాంక్ ఇష్యూగానే తీసుకుంటారు తప్ప దీంట్లో ఇష్యూ అని తీసుకోరు. సో, కాబట్టి ఏదైనా కూడా మీ మీదే అయ్యి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఫెయిల్డ్ అయినా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే నాకే కాంటాక్ట్ అవ్వమంటారు. సో, ఎటువంటి ఉపయోగం ఉండదు. ముందే చెప్తున్నాను. ఓకేనా? సో, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా గైస్?